ఈ దిన వాక్య ధ్యానాంశము యోర్దాను ఎరుకో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30 వచనం. విశ్వాసను బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. వాస్తవానికి ఫరో మనసు కఠినమయ్యింది కనుక మోషే 10 అద్భుతములు చేసినప్పటికీ దేవుని ప్రజలను అతడు పోనీయలేదు. చివరికి ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించిరి. అనగా ప్రతి కుటుంబము ఒక గొర్రెను వధించి దాని రక్తమును ఇంటి గుమ్మముల మీద పూశారు. రాత్రివేళ సంచరించిన సంహార దూత రక్తమును చూచి దాటిపోయింది. అనగా రక్తపు గుర్తు వేయబడిన వారి ఇంటిలో తొలుచూలు మరణించలేదు, కానీ రక్తము పూయబడిన ఐగుప్తుల గృహములన్నిటిలో తొలుచూలు సంహరింపబడిరి. అవును, పోనీయను అని సవాలుకరముగా మాట్లాడుచుండిన ఫరోను లొంగదీసినది పస్కా గొర్రెపిల్ల రక్తము. దేవుని ప్రజలు ఫరో ఎర్ర సముద్రము, యోర్దాను వరదలు మరియు ఎరుకో ప్రాకారమును 4 అడ్డములను ఎదుర్కొనిరి. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఫరోను జయించిరి. వాగ్దాన కర్ర ద్వారా ఎర్ర సముద్రం యొక్క సవాలును ఎదుర్కొని విజయమును పొందిరి. 3వ అడ్డము యోర్దాను వరదలు. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. యెహోషువ 3వ అధ్యాయం 14. అవును, యోర్దాను దేవుని ప్రజలకు సవాలు చేసిన గాని యెహోషువ దాన్ని స్వీకరించను. దాని ప్రకారము మందసము మోయు యాజకుల అరికాలు యోర్దాను వరదల నీటి అంచున పడినప్పుడు పైనుండి పారు నీరు ఏకరాశిగా నిలిచింది. అడ్డముగా నుండిన ఎరుకో ప్రాకారమును స్తుతి కేక ద్వారా దేవుడు పడద్రోసెను. ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడి ఉండెను. అయితే మన వాక్య అంశము ప్రకారము దేవుని ప్రజలు 7 దినముల వరకు ప్రదక్షిణము చేసిరి. దినమునకు ఒకసారి, 7వ దినము 7 సార్లు ఎరుకో ప్రాకారము చుట్టూ తిరిగి వచ్చిరి. 7వసారి యాజకులు బోర్ల ఊదగా ప్రజల కేకలు వేసిరి. ఎరుకో ప్రాకారం కూలింది. అప్పటి వరకు సవాలు చేయుచుండిన ప్రాకారములు నేలమట్టమయ్యింది. దేవుని బిడ్డ, సాతాను సవాలును ఎదుర్కొనుటకు సిద్ధపడుచుని నీవు స్తుతించుటను అలవరుచుకొనుము. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అనగా ఆయన నామమును జ్ఞాపకము చేసుకొనుచు ఒప్పుకొనుచు జెహోవా అర్పించుదము. హెబ్రీ పత్రిక 13:15. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.